వందనాలండి. ముఖ్యంగా అర్హత లేని నాకు ఇక్కడ నిలబడి మాట్లాడే అర్హత కూడా లేదండి. అలాంటి నాకు ఇక్కడ నిలబడి మాట్లాడే అవకాశం ఇచ్చిన, నాలో ఉన్న ఏ చిన్న నైపుణ్యాన్ని గుర్తించాడో దేవుడు నాకు అలాంటి అవకాశం ఇచ్చాడు. పైగా ఈ శ్రమల కాలంలో ఇలాంటి అవకాశం రావటం చాలా గొప్ప విషయం అండి. అలాంటి అవకాశం దేవుడు నాకు ఇచ్చినందుకు ముందుగా దేవాది దేవునికి వందనాలు చెల్లిస్తున్నాను. ఈ అవకాశం ఇచ్చిన కమిటీ మెంబర్స్కి, పాస్టర్స్కి, ఫౌండర్స్కి మరి ఒకసారి వందనాలు చెల్లిస్తున్నాను. ఇక్కడ చాలామంది పండిపోయిన దశలో దేవుని వాక్యంలో ఉన్నారండి. నేను ఇంకా మొగ్గనే. నా మాటల్లో చాలా దోషాలు ఉండొచ్చు. ఏమైనా తప్పులుంటే దయచేసి క్షమించండి. ఇంకోసారి నేను ఆ తప్పులు దిద్దుకొని ఫ్యూచర్లో చక్కగా చెప్పడానికి మీ యొక్క సహాయం నాకు ఎంతో అవసరం అండి. చిన్న ప్రార్థనతో మొదలు పెట్టుకుందాం. సర్వలోకం సృష్టించి దాన్ని నీతితో న్యాయంతో పరిపాలించిన ప్రభువా, ఎక్కడైతే ఇద్దరు ముగ్గురు కూడి నీ సన్నిధిలో ధ్యానించరో వారి మధ్య నేను ఉంటానని సెలవిచ్చిందేవా. ఇప్పుడు మా మధ్య మీరు ఉన్నారని మనస్ఫూర్తిగా నమ్ముతున్నాము. ఈ లెంటు కాలం అంతయు నీకు దగ్గరగా ఉండే కృపను మాకు దయచేయండి. మా హృదయంలను శుద్ధి చేసి నీ ప్రేమను ఇతరులకు పంచే మనసును దయచేయండి. ఈ శ్రమల కాలంలో నీ కరుణను మా ఆత్మలపై కుమ్మరించి మా పాపములను మేము గుర్తించే సహాయం చేయండి. ఇంకా మా పాప ప్రక్షాళన కోసం మీరు నలగగొట్టబడి చివరి రక్తబొట్టు వరకు కాచి నీ యొక్క ప్రేమ త్యాగాల ద్వారా మాకు నూతన జీవితాన్ని అనుగ్రహించిన విషయాన్ని మేము పూర్తిగా తెలుసుకోవడానికి మా కృపను అనుగ్రహించండి. నా యేసు, జీవమగల దేవుని కుమారుడా, పాపులమైన మమ్మలను కరుణించి మీ యొక్క ప్రణాళిక ద్వారా ఈ లెంటులో మాకు బలాన్ని, శక్తిని ఇవ్వమని శిరస్సు వంచి మీ పాదములకు వేడుకుంటూ ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్. ఈరోజు వాక్య పఠనం అండి. యెషయా గ్రంథము 53వ అధ్యాయము 8 నుండి 10 వచనాలు. అందులో నాకు వచ్చిన వాక్యం ఏంటంటే, అతనిని నలుగగొట్టుటకు యెహోవాకు ఇష్టమాయెను. ఈ వచనాలండి యేసుక్రీస్తు యొక్క శ్రమలు, ఆయనకు జరిగిన అన్యాయపు తీర్పు, మరణం మరియు పునరుద్ధానం గురించి మనకి తెలియజేస్తున్నాయి. మన పాపముల కొరకు ప్రాణం పెట్టి అపరాధ పరిహార బలిగా మారి తన ప్రజలను నిర్దోషులుగా మరియు యెహోవా ఉద్దేశం ఆయన ద్వారా సఫలమవుతుందని ఈ వచనాలు మనకి స్పష్టంగా వివరిస్తున్నాయి. మన కోసం యూదుల రాజు వస్తాడు అని అంటే, రాజు అంటే ఏమనుకుంటాం? ఒక హేరోదు మహారాజులాగా, ఒక సొలొమోను మహారాజులాగా పట్టు వస్త్రాలు కట్టుకొని, వజ్రాల ఆభరణాలు ధరించుకొని, వజ్రాల కిరీటం పెట్టుకొని రాజు వస్తాడు అనుకుంటాం కదండి. యూదుల రాజు మన కోసం పుట్టబోతున్నాడంటే, కానీ మన రాజులో ఏమున్నాయండి? ఆ దర్పం, ఆ గర్వం ఏమైనా ఉన్నాయా? అలాంటివేమీ లేదు. ఆ రాజులో, మన రాజులో ఏ అలంకరణ లేదండి. కేవలం ఏముందండి? దైవత్వం ఉంది, దీనత్వం ఉంది. తన్ని హేళన చేస్తే ఊరుకున్నాడు. ఏమండి, ఎవరైనా మిమ్మల్ని ఊరికినే హేళన చేస్తే మీరు ఊరుకుంటారా? ఒక మాట అంటే మీరు ఊరుకుంటారా? కొడితే ఊరుకుంటారా? పోనీ ఊరుకున్నారే అనుకోండి, దేవునిలో ఉన్నారు. ఎవరన్నా మీ మొహాన ఉమ్మితే మీరు ఊరుకుంటారా? ఎవరు ఊరుకోరండి. తిరిగి వాళ్ళని కొడతారు, తిడతారు, నానా మాటలు అంటారు, పెద్ద పోలీస్ కేసు పెడతారు. అయితే తన్ని హేళన చేస్తే ఊరుకున్నాడు, కొడుతుంటే ఊరుకున్నాడు, తిడుతుంటే ఊరుకున్నాడు, మొహం మీద ఉమ్ముతుంటే కూడా ఆ దేవుడు ఏమీ మాట్లాడలేదు. ఎందుకంటే ఆయన్ని ఎన్నిసార్లు తీర్పుకు తీసుకొచ్చినా కానీ ఆయనలో ఎవ్వరికీ కూడా తప్పు కనిపించట్లేదండి. చంపేయాలి అనుకున్నారు అంతే. 7 మారులు ఆయన్ని తీర్పుకు తీసుకువచ్చాడండి. పిలాతు ఏమని అనుకున్నాడో తెలుసా? అయ్యో పాపం నీతిమంతుడిలాగా ఉన్నాడయ్యా, ఈయనలో ఏ తప్పు నాకు కనిపించట్లేదు, ఈయనలో నాకు ఏ దోషం నాకు కనిపించట్లేదు, ఎందుకయ్యా ఈయన్ని చంపాలి? పోనీ ఏమైనా చెడ్డ పనులు చేశాడా? పోనీ ఎవరైనా తిట్టాడా? పోనీ ఎవరైనా కొట్టాడా అని అనుకున్నాడు. ఏ దోషం ఉందండి ఆయనలో? ఏ దోషం ఆయన కనిపించట్లా. ఆయన ముందు చరిత్ర చూస్తున్నాడు. 33 సంవత్సరాలు ఆయన ఏం చేశాడో విచారించాడు. తీర్పు ఇవ్వకముందు జడ్జి చాలా ఆలోచిస్తాడండి, ఆలోచించే తీర్పిస్తాడు. అలాగే పిలాతు కూడా అనుకున్నాడు, ఈయన నీతిమంతుడిలాగా ఉన్నాడే, ఈయనలో నాకు ఏ తప్పు కనిపించడం లేదే, పోనీ ఒక పని చేస్తాను, సిలువేయండి అంటున్నారంటే చనిపోతాడు, ఒక పని చేస్తాను, నేనేం చేస్తానంటే ఈయన్ని కొరడా దెబ్బలు కొట్టిస్తాను. కొరడా దెబ్బలు అంటే మాట వినడానికి ఈజీగా ఉంది, కానీ
పిలాతుకు తెలుసు కొరడా దెబ్బలు ఎంత కఠినంగా ఉంటాయో. అందుకే అన్నాడు, ఈయన్ని నేను కొరడా దెబ్బలు కొట్టిస్తే చూసిన ప్రజలు అతను నలుగొట్టబడి బాధపడుతూ ఉంటే పోనీలే వదిలేయండి, ఇన్ని దెబ్బలు తిన్నాడు కదా, ఇంకా అతనిలో ఏం లైఫ్ ఉంటుందండి, ఏమి ప్రాణం ఉంటుంది, రక్తం అంతా కారిపోయింది, వీపంతా దున్నబడింది, వదిలేయండి అనుకుంటారు అనుకున్నాడు పిలాతు. కానీ అప్పుడు చెప్పాడు, తీసుకెళ్ళండి ఇతన్ని, కొరడా దెబ్బలు కొట్టండి, 40 కొరడా దెబ్బలు కొట్టండి. ఆ కొరడా దెబ్బలు ఈజీగా ఉంటాయా? మీరందరూ ముందు నుండి వినే ఉంటారు, మీకు చెప్పేంత దాన్ని కాదు. 1.5 మీటరు పొడవైన కొరడా చర్మంతో తయారు చేయబడి ఉంటుంది. ఆఖరి 1/2 మీటరు 4 చీలికలుగా చీల్చబడి ఉంటుంది. ఒక్క చీలికలో పదునైన ఎముకలు ఉంటాయి కట్టబడి, ఒక చీలికలో ముళ్ళుంటాయి, ఒక చీలికలో సీసపు పెంకులు ఉంటాయి, ఇంకొక చీలికలో ఇంకా పదునైన వస్తువులు ఉంటాయి. ఒకసారి ఆ కొరడా దెబ్బ ఎలా ఉంటుంది, అసలు ఆ వ్యక్తిని చేతులు వెనక్కి విరిచి కట్టి ఒక ఆవులు కట్టే రాట తెలుసు కదా, 2 అడుగులు భూమిలో పాతబడి 1 అడుగు మాత్రం బయట ఉంటుంది, దాన్ని పశువులు కట్టేస్తారు. ఆ రాటకి వంచి కట్టేస్తే చేతులు గట్టిగా విరచడం వలన అతని వీపు విచ్చుకుంటుంది. అంటే కొరడా దెబ్బలు కొట్టడానికి అనువుగా అతన్ని కూర్చోబెడతారు. ఆ తర్వాత 1 మీటర్ దూరంలో వాడు నుంచొని కొరడా జుళిపించి ఒక్కసారి ఇలా దెబ్బ కొట్టారు అంటే ఏమవుతుందండి, ఆ దెబ్బ అతని ఒంటి మీద పడి అతని వివస్త్రగా చేస్తారు. ఫస్ట్ ఆ వీపు మీద పడినప్పుడు ఆ దెబ్బ, ఆ ముళ్ళు ఆ ఎముకలతో గుచ్చుకొని ఇలా గుండ్రంగా లాగినప్పుడు అతని చర్మం అక్కడ పడిన దెబ్బ చోట ఒక రిబ్బన్లాగా ఊడి వచ్చేస్తుందండి. అలాంటి దెబ్బలు 40 కొట్టమన్నాడు. కానీ యూదులకి 40 ఇష్టంలా 39 దెబ్బలు కొట్టారు. అయితే అతను అనుకున్నాడు 15 దెబ్బలకి చాలామంది శ్రోతప్పిపోతారు, ఎందుకంటే చర్మం చిరిగిపోయి రక్తస్రావం అయిపోతుంది కదా, 30 దెబ్బలకి చచ్చిపోతారండి. అరుస్తుంటారు, కేకలు పెడుతుంటారు, ఏడుస్తుంటారు, అయ్యా ఆపండి అంటుంటారు. కానీ కిక్కురుమనలేదు. ప్రభు ఒక్క మాట మాట్లాడలేదండి. ఏం చేశారండి? మౌనముగా తన బాధను భరించాడు. నలుగగొట్టబడుతుంటే అతను మౌనంగా తన బాధను భరించాడు. దున్నబడిన వీపుతో రక్తం కారుతూ నిశ్శబ్దంగా బాధను భరిస్తూ ఉంటే ఆయన రాజని, యూదుల రాజువు కదా, నిన్ను నువ్వు రక్షించుకోలేవా అని ఎగతాళి చేస్తూ వాళ్ళు రాజరికపు వస్త్రం, కనుష్ అని ఒక వస్త్రం ఉంటుంది, దాని పేరు కనుష్ అంటారు. అది వెండి దారాలతో తయారు చేయబడి ఉంటుంది, దానికి వెండి చమ్కీలు కుట్టుంటాయి. దున్నబడిన వీపు మీద, రక్తం కారుతున్న వీపు మీద ఆ చమ్కీల గుడ్డ వేస్తే ఆ చమ్కీలకి నలిగిపోయి ఆ చర్మంలో ఆ చమ్కీలు గుచ్చుకుపోయి ఎంత బాధ! హేళన చేస్తున్నారు, రాజు అంటున్నారు, కానీ ఆ వస్త్రాన్ని, రాజరికపు వస్త్రాన్ని కప్పినప్పుడు ఆయన ఎంత నరకం అనుభవించి ఉంటాడండి. ఇప్పుడు చెప్పండి, ఎందుకు నలగగొట్టబడుతున్నాడు? ఎందుకు అంత శ్రమ అనుభవిస్తున్నాడు చెప్పరా? మీకోసమే, నా కోసం కాదా? మీకోసం కాదా? ఈ లోకంలో ఇలాంటి దేవుడు, ఎంతమంది దేవుళ్ళు ఉన్నారండి ఈ ప్రపంచంలో? కొండ మీద ఒక దేవుడు ఉంటాడు, కొండ కింద ఒక దేవుడు ఉంటాడు, చెట్టుకు ఒక దేవుడు ఉంటాడు, పుట్టకు ఒక దేవుడు ఉంటాడు. ఏ దేవుడైనా నీ కోసం నా కోసం ప్రాణం ఇస్తానంటాడా? ఏ దేవుడైనా బిడ్డ నేను నీ కోసం నా ప్రాణాన్నే ఇస్తానంటాడా? ఎవ్వరూ అనరండి. ఏ దేవుడు అంటాడండి? కోట్ల దేవతలు ఉన్నారు. ఈ మధ్యలో మనుషులే దేవతలాగా వాళ్ళు మారిపోతున్నారు. నేనే దేవుణ్ణి అని చెప్తున్నారు. వాడి దగ్గరికి వెళ్ళి, ఆ స్వామి దగ్గరికి, అయ్యా నువ్వు నా కోసం ప్రాణం ఇస్తావంటే ఇస్తాడా? ఎవ్వరు ఇవ్వరండి. అది కేవలం యెహోవా వల్లనే అయింది. వారందరూ ఏ దేవుడు నీ కోసం నేను చనిపోతాను బిడ్డ, నీ పాపముల కోసం నేను చనిపోతాను బిడ్డ అని ఏ దేవుడు ఇంతవరకు అనలేడు, అనబోడు కూడా. అంతటి మహనీయ వ్యక్తులు ఎవ్వరూ ఈ ప్రపంచంలో ఉండరండి. హిట్లర్ ఒక నియంత, మీరు ఆయన గురించి వినే ఉంటారు. ఆయనకి యూదులంటే అసలు పడేది కాదు. ఏం చేసేవాడంటే యూదులందరిలో ఒక్కళ్ళు కూడా బతకటానికి వీల్లేదు, ఆయన మాట ఎవరు కాదంటానికి వీల్లేదు. తీసుకెళ్ళండి, ప్రతి ఊరిలో ఒక విషపు ఛాంబర్స్ని పెట్టి ఏం చెప్పాడంటే, ఈ ఛాంబర్స్లోకి యూదులందరినీ రోజుకొక 10,000 మందిని పంపించండి, ఒక్క యూదుడు కూడా ఉండకూడదు, అందరూ చనిపోవాలి అన్నాడు. అయితే ఎవరు ఆయన మాటని కాదనలేరు, నీ అంత డిక్టేటర్. అయితే రోజు ఆ ఛాంబర్స్లోకి
లైన్లు కట్టి వాళ్ళ పేర్లు రాసుకొని పంపించి చంపేసే వాళ్ళ హిస్టరీలో ఉందండి. ఇది నేను కల్పించుకొని చెప్తుంది కాదు. అయితే ఏమైందో తెలుసా, అక్కడ వాళ్ళు కొంతమంది అనుకున్నారు, అయ్యో మేము చనిపోతాము, అయ్యో మేము ఇంకా ఈ విషపు ఛాంబర్లోకి వెళ్ళి చనిపోయే ముందు మేము నిజమైన దేవుడిని ఒప్పుకుంటే మేము కనీసం దేవుని రాజ్యంలో మేము ప్రవేశిస్తాం కదా అనుకున్నారు. అనుకొని ఏం చేశారో తెలుసా, ఒక పాస్టర్ గారిని అక్కడ పెట్టుకున్నారు. ఆ పాస్టర్ గారు ఏం చేసేవాళ్ళో తెలుసా, ఆ ఛాంబర్లోకి వెళ్ళబోయే ముందు అక్కడ నుంచొని ఉండేవాడు, బిడ్డ దేవుని నమ్ముకో, అయ్యా నీ పాపంలు ఒప్పుకో, ఈరోజు ఈ నిమిషంలో నీ పాపంలు ఒప్పుకుంటే నువ్వు ఎక్కడికి వెళ్తావు, ఇప్పుడు నువ్వు చనిపోతున్నావు నీకు తెలుసు, కానీ నువ్వు ఇప్పుడు ఎక్కడికి వెళ్తావు, దేవుని సన్నిధికి వెళ్తావు, దేవునితో పాటు పరలోక రాజ్యంలో నీకు ప్రవేశం ఉంటుంది అని చెప్పేవాడు. ఒప్పుకునేవాళ్ళు వాళ్ళు పరలోక రాజ్యంలో పొందన్న తృప్తితో లోపలికి వెళ్ళి చనిపోయేవాళ్ళు. ఆ రోజు అలాగే చాలా పెద్ద లైన్ నుంచొని ఉంది. పాస్టర్ గారు ప్రార్థన చేస్తున్నారు, ఒప్పుకునేవాళ్ళు ఒప్పుకుంటున్నారు. ఆఖరి ఒక వ్యక్తి ఎక్కుళ్ళు పెట్టి ఏడుస్తున్నాడు. పాస్టర్ గారు ఆయన దగ్గరికి వెళ్ళారు, ఎందుకు అలా ఏడుస్తున్నావు, ప్రభువుని ఒప్పుకో, నా పనేంటో తెలుసా, ఇక్కడ నుంచోని ప్రభువుని నీ పాపాలను ఒప్పిస్తే నీ పాపరాధమై ప్రభు బలి చెందాడు అని చెప్పి నీ పాపాల కోసం ఆయన నీ కోసం మృతి చెందాడు, ఆయన కోసం నీ పాపాలను ఒప్పుకుంటే నువ్వు పరలోకంలోకి వెళ్తావు అని చెప్పటం నా డ్యూటీ. నువ్వు భయపడబాక, నువ్వు ఏడవబాక, నువ్వు పరలోకంకి వెళ్తావు, అది గ్యారంటీ అయ్యా, నువ్వు ఒప్పుకో నీ పాపాలంటే. ఆగవయ్యా, దానికోసం కాదయ్యా నేను బాధపడుతుంది, నేను పరలోకంకి వెళ్తానో లేదో నాకు తెలీదు, నేను దేవుడి దగ్గరికి వెళ్తానో లేదో తెలీదు, అసలు పరలోకం ఉందో లేదో కూడా నేను చూడలేదు, నువ్వు చూడలేదు, కానీ నాకు ఒక 10 సంవత్సరాల పిల్ల ఉందయ్యా, చిన్న పిల్ల, పోలియో వచ్చింది, మంచం మీద పడుకొని ఉంటుంది, దానికి సేవ చేయడానికి నేను తప్పించి ఎవ్వరూ లేరు. వారం క్రితమే నా భార్యని ఈ విషపు ఛాంబర్లో చంపేశారు, నా భార్య కూడా లేదు, ఎవరు చూస్తారయ్యా నా బిడ్డని ఇప్పుడు నేను చచ్చిపోతే, మంచం దిగలేదు, తినలేదు, తాగలేదు, నడవలేదు, ఆ బిడ్డని ఎవరు చూస్తారు, అందుకేనయ్యా నేను ఇంత ఏడుస్తున్నాను అన్నాడు. అంటే పాస్టర్ మనసు కరిగిపోయింది. పరిగెత్తుకుంటా అధికారుల దగ్గరికి వెళ్ళాడు, అయ్యా ఒక్క మాట, ఆ చివరి వ్యక్తిని చూసారా, పాపం చాలా బాధపడుతున్నాడు, ఆయనకి ఒక చిన్న పాప ఉంది, ఆయన చనిపోతే ఆ పాప కూడా చనిపోతుంది, మీరు ఒక్కసారి ఇద్దరిని చంపినట్లు అవుతుందయ్యా, నా మాట వినండి, ఆయన వదిలిపెట్టేయండి. అంటే ఏమయ్యా హిట్లర్ గురించి నీకు తెలీదా, ఆయన వదిలేస్తే ఇప్పుడు మమ్మల్ని అందరినీ ఆ విషపు ఛాంబర్లు వేసి హిట్లర్ చంపేస్తాడు, అలా చేయించాలా. అయ్యా కాదయ్యా, పాస్టర్ కాళ్ళు పట్టుకున్నాడు, అయ్యా ఒక్కసారి ఆలోచించండి, చిన్న మార్గం ఉందేమో చూడండి అన్నాడు. అప్పుడు ఆయన అంటున్నాడు, ఆయన అన్నాడు, ఒక మార్గం ఉంది, ఆయన బదులు ఇంకెవరన్నా చచ్చిపోతే అప్పుడు ఆయన్ని మేము వదిలేస్తాం. పాస్టర్ పరిగెత్తుకుంటూ ఆయన దగ్గరికి వచ్చాడు, ఏమయ్యా ఒక మార్గం కనిపించింది, నీ బదులు ఎవరైనా చనిపోతారా, నీ తమ్ముడు చచ్చిపోతాడా, పోనీ నీ అన్న చచ్చిపోతాడా, మీ అమ్మ ఉందా, మీ నాన్న ఉందా, ఒక్కడిని పిలువు, నేను వెళ్ళి పిలుచుకొస్తా పరిగెత్తుకుంటా, పోనీ వెనక లైన్లో ఎవరైనా ఉన్నారేమో నీ బదులు చచ్చిపోవటానికి. అంటే ఏమయ్యా బుద్ధుందా, ఏమయ్యా పిచ్చెక్కిందా నీకు, ఎవరయ్యా నీ గురించి చచ్చిపోయేది, మా అమ్మ చచ్చిపోద్దా, మా నాన్న చచ్చిపోతారా, మా అత్త, ఎవ్వరు చచ్చిపోరు, ఈ పిచ్చి మాటలు ఎందుకు మాట్లాడుతున్నావు, ఎవరు చచ్చిపోరు, నాకు చావు తథ్యం, నా బిడ్డ కూడా చనిపోతుంది. అంటే ఉన్నాడయ్యా, ఒక్క వ్యక్తి ఉన్నాడు, ఆయన యేసుక్రీస్తు, నీ పాపాల కోసం నా పాపాల కోసం చనిపోయిన యేసు ఉన్నాడు, అతని గురించేనయ్యా నేను అందరికీ చెప్తున్నాను, అతని గురించేనయ్యా నేను ప్రార్థన చేస్తున్నాను, మీకు పరలోకం ఇవ్వటానికి, మీకు నిత్య జీవం ఇవ్వటానికి ఆయన సిలువ మీద చనిపోయాడు, ఉన్నాడు అలాంటి వ్యక్తి అన్నాడు. అంటే కూడా ఆ వ్యక్తి ఏం మాట్లాడుతులా, మొహం మీద చేతులు పెట్టుకొని అక్కడే కుప్పకూలిపోయి, అతని కుమార్తె కనిపిస్తుంది, ఏడుస్తున్నాడు, అల్లాడుతున్నాడు. ఇంతలో నెక్స్ట్ అనే పిలుపు వినిపించింది, డోర్ తెరుచుకుంది, అతను లెగవబోయాడు, లెగిసి చూశాడు ఆ వ్యక్తి, లోపల ఛాంబర్ డోర్ మూసుకుపోయింది, లోపల ఎవరున్నారండి, పాస్టర్ గారు ఉన్నారు, చిరునవ్వుతో నిలబడి ఉన్నాడు. ఈ వ్యక్తి ఆశ్చర్యపోయాడు, ఈ వ్యక్తికి అతని క్షణంలో అతనికి ఆ పరిస్థితి అర్థమైపోయింది. అయ్యా నా కోసం ఇంత త్యాగం చేసావా, నీ దేవుడు నీ కోసం ప్రాణం ఇస్తే నువ్వు అతన్ని అడుగుజాడల్లో నడిచి నా కోసం ప్రాణత్యాగం చేసావా నువ్వు. పాస్టర్ గారు నా చావును మీరు తీసుకున్నారు, ఈ క్షణం నుండి మీ జీవితాన్ని
నేను కొనసాగిస్తాను అన్నాడండి. ఎంత గొప్ప మార్పు! అతను తన బిడ్డను చూసుకోవడానికి పాస్టర్ గారు ఏం చేశారండి? తన ప్రాణాన్ని త్యాగం చేశారు. ఎలాగండి? యేసుక్రీస్తు మన కోసం తన ప్రాణాలని మన పాపాల కోసం ఎలా త్యాగం చేశాడో అతని అడుగుజాడల్లో నడుస్తున్న ఆ పాస్టర్ గారు నేను ఈ చిన్న త్యాగం చేయలేనా అన్నాడు. ఆ బిడ్డను బతికిద్దాం అనుకున్నాడు, తన ప్రాణాన్ని బలి ఇచ్చాడు. యేసు ఎందుకు గొప్పవాడయ్యాడండి? చేతగాని వాళ్ళలాగా చనిపోవటానికి ఒప్పుకున్నాడు కాబట్టేనా? ఒక పెద్ద సినిమా హీరోలాగా డైలాగులు చెప్పాడా? చెప్పలేదే. ఒక పెద్ద పాలిటీషియన్ లాగా పేపర్లు స్పీచ్ ఇచ్చాడా? నేను మీకు ఇది చేస్తాను, నేను మీకు అది చేస్తాను అన్నాడా? అనలేదే. ఏం చేశాడు? ఆయన గొప్పతనం ఏంటంటే ఆయన ఎవరండి? భూమి ఆకాశం సృజించిన దేవుడు. ఆయన కోపంతో కళ్ళెర్ర చేస్తే ప్రపంచం నాశనం అవ్వదా అండి? భూమి బద్దలైపోదా? సునామీలు రావా? మునిగిపోరా? నాశనం అయిపోదా ఈ భూమి మొత్తము? కానీ అంతటి శక్తిని కడుపులో దాచుకుని ఎందుకండి? నిందను, వ్యాధిని, నొప్పిని, బాధని తన మీద వేసుకోవడానికి సిద్ధపడ్డాడు. చచ్చిపోవటం తనకిష్టమైంది, చంపే తండ్రికి ఇష్టమైందండి. మళ్ళీ చెప్తున్నాను, చచ్చిపోవటం తనకిష్టమైంది, చంపే తండ్రికి ఇష్టమైంది. ఎందుకో నీకు తెలుసా? ఎందుకంటే నువ్వు అంటే ఇద్దరికీ ఇష్టం కాబట్టి. అందుకేనండి, అందుకే దేవుడు ఆ బాధని, ఆ నొప్పిని, ఆ వ్యాధిని దిగమింగుకున్నాడు. అంతటి శక్తి ఉండి కూడా ఎందుకు చనిపోయాడంటే నీకు నిత్య జీవితాన్ని ఇవ్వడానికి, నీకు ప్రేమను పంచటానికి, నిన్ను హక్కున చేర్చుకోవడానికి. అలాంటి ప్రభువుకు మనం ఏం చేసామండి? ఏం చేస్తున్నామండి? మనం మన మాటలతో, మన పాపాలతో, మన చేతలతో ఆయన్ని నలగగొడుతున్నామండి. మన మాటలతో ఆయనకి ముళ్ళ కిరీటాలు పెడుతున్నామండి. ప్రమీల గారు, ముళ్ళతో కిరీట మల్లిని శిరసుపై చల్లాటమున మొత్తిరా, ముళ్ళ పోటకు శిరము కల్లడిల్లగ సొమ్మసిల్లిపోతి పరాక్షక. ఎందుకు నలగొట్టబడుతున్నాడండి? ఎందుకు ఇంత శ్రమ అనుభవిస్తున్నాడండి? మనలో లేనివి ఆయనలో ఉన్నవి 2 లక్షణాలు ఉన్నాయండి. ప్రేమామయుడు. మొదటి లక్షణం ఏంటంటే అతను ప్రేమామయుడు. అందుకే నువ్వు చేసిన తప్పులను తన మీద వేసుకొని నువ్వు పొందాల్సిన శిక్షను తను పొందాడండి. ఎందుకంటే ఆయనలో అంత ప్రేమే ఉంది. నీవు నాశనం అవ్వటం అతనికి ఇష్టం లేదు. రెండవది, ఆయన పవిత్రుడండి. నీవు పాపం చేస్తే అతను చూడలేడు. నీకు శాంతిని, సౌఖ్యాన్ని ఇవ్వడం కోసమే, నిన్ను ఆదరించటం కోసమే, నిన్ను అనుక్షణం కాపాడటం కోసమే ఒక తండ్రి, ఒక కొడుకు ఒక గ్రామంలో ఉన్నారు. ఉప్పెన వస్తుంది, రేడియోలో చెప్తున్నారు, సురక్షిత స్థానాలకి వెళ్ళండి అంటున్నారు. ఆ తండ్రి ఏం చేశాడు? ఆ కొడుకుని వెంట పెట్టుకొని ఆ సముద్ర తీరంలో నడుచుకుంటూ వెళ్తున్నాడు. ఈ రోజుల్లో ప్రతి ఒక్కరి చేతిలో వీడియోలు ఉంటాయి కదా. ఆ కొడుకు వీడియో తీస్తున్నాడు. ఒకసారి వెనక్కి తిరిగి చూశాడు, తీస్తున్నాడు. వెనకాల ఇసుకలో 2 అడుగులు కనిపిస్తున్నాయి. ఒకటి తండ్రివి, ఒకటి కొడుకువి కనిపిస్తున్నాయి. ఆ పిల్లోడు అలా వీడియో తీసుకుంటూ వెళ్తున్నాడు. కొంతసేపటికి కొంత దూరం వెళ్ళేటప్పటికి తుఫాను పెద్దదైంది, అలలు ఎక్కువైపోతున్నాయి. ఈ పిల్లాడు భరించలేకపోయాడు, స్పృహ కోల్పోయాడు. తెల్లవారి ఒక చోట అంటే శరణార్థుల శిబిరంలో ఆ పిల్లవాడు కళ్ళు తెరిచాడు. కళ్ళు తెరిచి ఏం చేశాడు? తండ్రిని పిలిచాడు. వీడియో తీసుకున్నాడు. లేవగానే మొబైల్ పట్టుకున్నాడు, వీడియో చూస్తున్నాడు. ఓ డాడీ ఒకసారి ఇలా రా అని పిలిచాడు. తండ్రి వచ్చాడు. ఏమైంది నాన్న, ఎందుకు అంత గాబరా పడుతున్నావు? ఈ వీడియో చూసావా? ఒకసారి చూసావా? మన ఇద్దరం నడుస్తున్నాము, నీ అడుగు జాడలు నా అడుగు జాడలు, ఫుట్ ప్రింట్స్ ఎంత బాగా ఉన్నాయో చూసావా? కానీ తుఫాన్ ఎక్కువైంది, కెరటాలు ఎక్కువయ్యాయి, అందరు మునిగిపోయే స్టేజ్లో వచ్చాం. నాకు భయం వేసింది. అప్పుడు చూడు వెనకాల నా 2 అడుగు జాడలే ఉన్నాయి, చిన్న చిన్నగా. నీలేవే, నన్ను వదిలేసి వెళ్ళిపోయావా? ఆ తుఫానులో, ఆ కెరటాల్లో నన్ను వదిలేసి నువ్వు వెళ్ళిపోయావా? నేను మోర్చపోతే నన్ను వదిలేసి అక్కడ నా 1 అడుగులే ఉన్నాయి అన్నాడు. తండ్రి చిరునవ్వు నవ్వి, నాయనా అవి నీ అడుగులు కాదయ్యా, అవి నావి. ఆ కెరటాల తాకిడికి చిన్నగా
కనిపిస్తున్నాయి. ఎందుకంటే భయంకరమైన తుఫానులో నువ్వు కొట్టుకుపోకుండా, నువ్వు స్పృహ కోల్పోయి భయంతో ఉంటే నిన్ను నేను నా భుజాల మీద ఎత్తుకున్నానయ్యా. ఎందుకంటే నిన్ను నేను ప్రేమిస్తున్నాను. చాలా కష్టపడి ఎత్తుకొని ఈదుకుంటూ ఒడ్డుకు చేర్చి చావు రాకముందే నిన్ను నేను రక్షించుకున్నాను. నువ్వు బాధపడుతుంటే నేను చూడలేనురా, నీ నొప్పిని నేను మింగానురా. అందుకే నేను బాధపడుతూ నిన్ను భుజాల మీద ఎత్తుకుని ఆ చీకటిలో ఆ కెరటాల్లో ఈదుకుంటూ ఒడ్డుకు చేర్చి నిన్ను నేను రక్షించుకున్నానన్నాడు. నా కొడుకు అన్నాడు, తండ్రి నా కోసం నువ్వు ఇంత ఇది చేసావా, నన్ను క్షమించు, నేను పొరపాటుగా అర్థం చేసుకున్నానన్నాడు. మరి మన ప్రభువు కూడా అంతే కదండి. నలుగగొట్టబడ్డాడు, తన ప్రాణాన్ని మనకి అర్పించాడు. నీవు పొందాల్సిన శిక్షను తన మీద వేసుకున్నాడు, నీకు పరలోకాన్ని ఇచ్చాడు. ఇలాంటి దేవుడు ఇంకొకడు లేడు, ఇలాంటి దేవుడు లేడు. నీ నిందను తన మీద వేసుకున్నాడు, నీ శిక్షను తన మీద వేసుకున్నాడు, నీ మరణాన్ని తన మీద వేసుకున్నాడు, నీ వ్యాధిని తన మీద వేసుకున్నాడు. ఇలాంటి దేవుళ్ళు ఉంటారా? ధైర్యంగా చెప్పొచ్చు మీరు ఎక్కడైనా, ఎవరికైనా. ఇలాంటి దేవుడు ఎక్కడా లేడు, ఇలాంటి దేవుడు లేడు. నా దేవుడు గొప్పవాడు. మీరు ధైర్యంగా నా యేసు గొప్పవాడు అని మీరు ధైర్యంగా చెప్పవచ్చండి. నా దేవుడు నా కోసం నలగబడటానికి ఇష్టపడ్డాడు, చచ్చిపోవడానికి ఇష్టపడ్డాడండి. ఎవరండి చనిపోవడానికి ఇష్టపడతారు? నా దేవుడు నా శ్రమలు తొలగించటానికి ఇష్టపడ్డాడు, నా బాధను తొలగించాడు, తన బాధను దిగమింగుకున్నాడు, ప్రాణం పెట్టడానికి ఇష్టపడ్డాడు, నీకు శాశ్వత పరలోకం ఇవ్వచ్చాడు. దోషము లేనివాడు దోషిగా చనిపోయాడు, పాపము చేయనివాడు పాపిగా చిత్రీకరించబడ్డాడు. తను నలుగొట్టబడుటకు యెహోవాకు ఇష్టమాయెను. ఇక్కడ అతడు అంటే యేసుక్రీస్తు అండి. అంటే తండ్రిలోని రెండవ వ్యక్తి అయిన యెహోవా మనుషులను సృష్టిస్తే వారు పాపంలో కూరుకుపోతే అప్పుడు తండ్రిలోని మూడవ వ్యక్తి వారిని పాపంలో నుండి రక్షించుటకు తనకు తాను బలిపశువుగా మార్చుకొని వారి పాపంను తొలగించాలి. అంటే నలుగగొట్టబడాలి. మానవులమైన మన పాపలను మోయటానికి, భరించటానికి అతడు 4500 గాయాలు పాలయ్యాడండి. విన్నారా? ఒక గాయం కాదండి, 4500 గాయాలతో అతడు నలుగగొట్టబడెను. అంటే మన అతిక్రమములను బట్టి అతడు గాయపరచబడ్డాడు, మన దోషములను బట్టి అతడు నలుగగొట్టబడ్డాడు. ఇక్కడ ఆయన నొప్పితో నలగగొట్టబడుతుంటే ఇక్కడ మనం స్వస్థత పొందుతున్నాము. అవునండి, ఈ మధ్యలో ఈ సంవత్సరంలో చాలామంది హాస్పిటల్స్ పాలయ్యారు కదా, చాలామంది హాస్పిటల్ అడ్మిట్ అయ్యారు కదా, అవునా కదా? ఈవెన్ నేను కూడా ఆపరేషన్ చేయించుకున్నాను. నా కోడలు, నా కూతురు హాస్పిటల్లో ఉన్నారు. చాలామంది ఉన్నారండి. మనం అందరం వెళ్ళి చూసాం కూడా. అప్పుడు ఏమైందండి? మనం హాస్పిటల్లో ఉన్నాం, మరణించలా. మన మరణాన్ని దేవుడు తన మీద వేసుకున్నాడు, తన బిడ్డల్ని కాపాడుకోవాలి అనుకున్నాడు. ఇక్కడ ఆయన అక్కడ నొప్పితో నలగగొట్టబడుతుంటే ఇక్కడ మనం స్వస్థత పొందుతున్నాం. ఆయన నొప్పి మనకి స్వస్థత ఇచ్చింది. తర్వాత నీకు అందాన్ని ఇచ్చాడు. ఆయన తన అందాన్ని కోల్పోయాడు. కళ్ళల్లో దిగిపోయి ముళ్ళ కిరీటము, కన్ను చీరుకుపోయింది, మొహమంతా గాయాలు, దేహమంతా గాయాలు. ఆయన అందాన్ని కోల్పోయాడండి. నీకు అందాన్ని ఇచ్చాడు, నీకు ఆకర్షణ ఇచ్చాడు. అతడు తన ఆకర్షణ లేనివాడిగా మిగిలిపోయాడు. ఈరోజు నీకు ఒక ఇల్లు ఉంది, ఒక టీవీ ఉంది, ఒక ఫ్రిడ్జ్ ఉంది, ఇంటికి వెళ్తే పడుకోవడానికి ఒక మెత్తటి మంచం ఉంది. ఆయనకు అవేమీ లేవండి. ఎందుకంటే నీకు ఇవ్వడానికి ఆయన అవన్నీ కోల్పోయాడు. అందరిలాగా దెబ్బతిని ఘోర మరణం పొందిన తృప్తి పడలేదండి. 3వ దినమున తిరిగి లేచాడు. ఎందుకంటే అతను దీర్ఘాయుష్మంతుడు. మనం చదివాం ఇప్పుడు, దీర్ఘాయుష్మంతుడు. ప్రకటన గ్రంథం 1:18. ఇదిగో నేను మొదటివాడను, కడపటివాడను, జీవించువాడను, మృతుడనైతిని గాని యుగయుగములు సజీవుడనై ఉన్నాను. మరియు మరణం యొక్కయు పాతాళలోకం యొక్క తాళపు చెవులు నా స్వాధీనంలో ఉన్నవి. యుగయుగములు జీవించువాడను నేను.
నేను దీర్ఘాయుష్మంతుడను, అప్పుడున్నాడు, ఇప్పుడున్నాడు, రేపు నీ పక్కనే ఉంటాడండి. అది దీర్ఘాయుష్మంతుడు కాబట్టి మనతోనే ఉండి మన పాపంలను రక్షించడానికి సిద్ధంగా ఉన్నాం. మరి మనం ఏం చేస్తున్నామండి? మీకోసం, నా కోసం నలుగుగొట్టబడిన ప్రభువును అసలు మనం గుర్తిస్తున్నామా? అతన్ని పిలుస్తున్నామా? పోనీ మనం అతని దగ్గరికి వెళ్తున్నామా? ఈ లోకంలో అందరికంటే నీతిమంతుడు నీ దగ్గర ఉన్నాడు, ఎదురుగా ఉన్నాడు. నీ మనసు పశ్చాత్తాపడితే అతడు నీకు కనిపిస్తాడు. ఒక ఎగ్జాంపుల్ చెప్తా. నీవు ఎడారిలో ఉన్నావు, ఒక భయంకరమైన ఎడారిలో వేడి దంచుతుంది, నీ చేతిలో వాటర్ బాటిల్ కూడా ఉంది, చల్లటి నీళ్ళు ఉన్నాయి నీ చేతిలో. అప్పుడు చెప్పారు పక్కనోడు, అరే మంచినీళ్ళు తాగురా, నీ చేతిలో వాటర్ బాటిల్ ఉంది కదా, తాగు, లేకపోతే డీహైడ్రేషన్ అయి నువ్వు చచ్చిపోతావని చెప్పాడు. అని చెప్తే కూడా ఆయన తాగట్లా, మంచినీళ్ళు దాచుకున్నాడు. డీహైడ్రేషన్ అయి చచ్చిపోవటానికి కూడా సిద్ధపడ్డాడు. చనిపోయాడంటే అతను ఏంటంటే అతను చేతగాని వాడు. అతని చేతిలో అతను రక్షించడానికి నీళ్ల సీసా ఉంది కానీ అతను తాగలేదు అంటే అతను చేతగాని వాడు. ప్రభువు ఇప్పుడు మీ దగ్గరే ఉన్నాడు, మీ దగ్గరే ఉన్నాడు, మీ ఎదురుగా ఉన్నాడు. నేను ముందే చెప్పాను, ఎక్కడైతే 2-3 చేరి నీ నామమును స్తుతిస్తారో వారి మధ్య నేను ఉంటాను అని చెప్పాడు కదండి. మనం 2-3 కాదు, ఇంకా ఎక్కువ మందే ఉన్నాం కదా. ఇప్పుడు మన మధ్య ఉన్నాడని మీరు నమ్మట్లేదా? మన మధ్య ఉన్నాడు కదండి, మనం చూస్తున్నాడు కదండి. నా బిడ్డ, ఈ శ్రమల కాలంలో, ఈ లెంటు సీజన్లో నా కోసం వచ్చావా? నువ్వు అన్ని పనులు మానుకున్నావు, నువ్వెన్నో ఇంపార్టెంట్ విషయాలు వదిలేసుకున్నావు, ఎంతో దూరం నుండి వచ్చావు. ఎందుకు వచ్చావు? నా దగ్గరికి వచ్చావు, నా సన్నిధికి వచ్చావు, నన్ను అక్కున చేర్చుకోమని చెప్పటానికి నువ్వు నా దగ్గరికి వచ్చావని నీ ఎదురుగా నిలబడి ప్రభువు నిన్ను చూస్తున్నాడండి. ఒక్కసారి కళ్ళు మూసుకుంటారా? ఒక్కసారి కళ్ళు మూసుకోండి. నీవు నలగగొట్టబడిన ప్రభువు నీ ఎదురుగానే ఉన్నాడు. నిన్ను చేతులు చాచి పిలుస్తున్నాడు. రక్తం కారుతూ గాయాలతో గుర్తుపట్టలేనంతగా మారిపోయి కూడా నీ పాపములు క్షమించటానికి సిద్ధంగా ఉన్నాడు. మీకు కనిపిస్తున్నాడండి. ప్రభువు మిమ్మల్ని ప్రేమగా చేతులు చాపి పిలుస్తున్నాడు. నీ హృదయాన్ని తడుతున్నాడు, తలుపు తీయమని చెబుతున్నాడు. నన్ను చేర్చుకో నీ హృదయంలో అంటున్నాడు. ఈ శ్రమల కాలంలో నేను నీతో ఉంటాను బిడ్డ అంటున్నాడు. నన్ను నీ హృదయంలో చేర్చుకోమని చెప్తున్నాడు. అయ్యా నా పాపములు క్షమించు అడగండి. అయ్యా నా అపరాధాల కోసం ఇంతగా నలుగగొట్టబడ్డావే, నా పాపముల కోసం ఇంత రక్తాన్ని కార్చావే, నా కన్నీటితో నీ పాదాలను కడగని అయ్యా, నన్ను నువ్వు కౌగలించుకో, నన్ను నీ బిడ్డగా అంగీకరించయ్యా. నా అపరాధంలో నీకు తెలుసు తండ్రి, నేను చేసిన అపరాధముల లెక్క నీ దగ్గర ఉంది తండ్రి. నా అపరాధములను క్షమించు, నన్ను క్షమించు, నాకు నిత్య జీవనం అనుగ్రహించు, నన్ను నీ పరలోకములో చేర్చుకో ప్రభువా అని మీరు ప్రార్థన చేయండి. అయ్యా నా అపరాధములు చేయండి, ఎందుకంటే నేను శిక్షకు పాత్రుడను. శిక్షకు పాత్రుడనయ్యా, రక్షణ తెచ్చితివయ్యా. శిక్షకు పాత్రుడనయ్యా, రక్షణ తెచ్చితివయ్యా. ఆశ్రయ భాగ్యము నీయా, మోక్షము చూపితివయ్యా. అపరాధిని యేసయ్యా, కృప చూపితివయ్యా. అపరాధిని యేసయ్యా, కృప చూపితివయ్యా. మన తండ్రి అయిన దేవుని నుండి సమస్త జ్ఞానం ఇచ్చిన దేవుని సమాధానం యేసుక్రీస్తు వలన మీ హృదయంలో తలంపులకు కావాలని ఆత్మ. ఆమేన్.